అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు 13 నెలలు దాటుతుంది. అయితే మనము ఏనాడు అధికారం పోగొట్టుకున్నామో ఆ రోజు నుంచి 3 నెలల నుంచే మనము ఈ రాష్ట్ర రోగులు ధర్నాలు వీళ్ళని మనం మేలు కొలుపుకందుకే ఈ రోజు వీళ్ళు అమ్మఒడి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కూడా ముందుకు వచ్చాడు. ఓకే 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 ఒక రైట్ చూడాలన్నా. ఓకే నెక్స్ట్ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చాడు, ఎన్ని రకాలుగా మోసం చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మాకు ఇస్తామన్నటువంటి పథకాలు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రజలు నిలదీసేలాగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. రేపు పొద్దున మా లీడర్లందరూ కూడా డోర్ టు డోర్ పోయి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే కార్యక్రమం ఇది. నేను అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఈ స్త్రీనిధి ఇవ్వాలంటే 18 సంవత్సరాలు దాటి మహిళలకు 1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నాడు. మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా? ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని డిసైడే హామీ ఇచ్చారా? ఒక పథకానికే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలనుకుంటే మరి నిరుద్యోగ భృతికి ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000కి ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు? ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు 50,000 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 4,000 ఇస్తామన్నారు. దానికోసం ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు? రైతులకు 20,000 చొప్పున ఇస్తామన్నారు. దానికి ఏ రాష్ట్రాన్ని అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు? అంటే ముందే ఏ రాష్ట్రాన్ని ఏ పథకానికి అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు అంటారు, 40 సంవత్సరాల అనుభవం దేనికోసం? ప్రజలను మోసం చేసే అనుభవమా? ఆయనకు ఉండేటువంటి విజన్ ప్రజలను